అందరికీ నమస్తే. మరి తెలంగాణలోని యూరియా సంక్షోభం, యూరియా పైన రాజకీయాల రగడ నడుస్తుంది. తెలంగాణ స్టేట్ బీజేపీ గవర్నమెంట్ ఏమో దీనికి కారణం కాంగ్రెస్ వైఫల్యం అంటుంది. కాంగ్రెస్ ఏమో దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అంటుంది. స్టేట్ బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల వైఫల్యమే దీనికి కారణం అని బీఆర్ఎస్ అంటుంది. అసలు ఏంది యూరియా సంక్షోభం ఎందుకు వచ్చింది? దీని గురించి చర్చిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సీజన్కి ఎర్లీగానే అంటే ఫిబ్రవరి మంత్లో రాష్ట్రాలకు ఈ ఫెర్టిలైజర్స్ అంటే యూరియాతో పాటు 5 రకాల ఫెర్టిలైజర్స్ని కేటాయిస్తుంది. డైమోనియం ఫాస్ఫేట్, డిఏపి, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇట్లా 5 రకాల ఫెర్టిలైజర్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే యూరియా 9.8 లక్షల టన్ను, సుమారు 10 లక్షల టన్నులు తెలంగాణకి ఇస్తానని తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఏప్రిల్లోనేమో 8.3 లక్షల టన్నులు ఇస్తామని లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిందేమో 9.8 లక్షల టన్నులు, ఇస్తానని చెప్పిందేమో 8.3 లక్షల టన్నులు. మరి ఇచ్చింది ఎంత? 5.32 లక్షల టన్నులు. కేటాయించిందేమో కేంద్ర ప్రభుత్వం కేటాయించిందేమో 9.8 లక్షల టన్నులు, ఇస్తానని చెప్పిందేమో 8.3 లక్షల టన్నులు, ఇచ్చిందేమో 5.32 లక్షల టన్నులు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలు. ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలు తప్పని చెప్పొచ్చు. మరి మీరు ఇవ్వండి గణాంకాలు, మీరు చెప్పండి. మీరు ఎందుకు చెప్పట్లేదు? మరి ఇంకేమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది యూరియాకి సంబంధించి? ఈసారి తగినంత యూరియా లేదు, సరిపోయినంత మాత్రమే కేటాయిస్తున్నాం అని చెప్తుంది. లెక్కలు చెప్పండి, మరి గణాంకాలు చెప్పండి. మీరు కూడా ఎంత ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు, ఎంత ఇస్తానన్నారు, ఎంత ఇస్తున్నారు, మీరు కూడా గణాంకాలు చెప్పండి. కొంతమంది నాయకులు అంటారు తెలంగాణలోనే యూరియా కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో యూరియా కొరత ఏం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న అలా ఏం కాదండి, కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత సమావేశాల్లో చెప్పారు యూరియా కొరత, ఆంధ్ర రాష్ట్రానికి యూరియా కొరత ఉంది అది అని చెప్పారు. సో తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కర్ణాటకలో, రాజస్థాన్, హర్యానా లాంటి దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తెలంగాణలోనే కాదు, ఈ దేశంలోనే యూరియా కొరత ఉందని అర్థమవుతుంది. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? మన దేశంలో దీనికి పరిష్కారం ఏంటి? మన దేశంలో 410 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది మన దేశంలో, ఇండియాలో. ఇతర దేశాల నుంచి కూడా యూరియాను దిగుమతి చేసుకుంటాం. సో ఈసారి ఏమైందంటే ఆ దిగుమతి చేసుకునే విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి, కొన్ని ఆంక్షలు పెట్టారు. కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కదా, కొన్ని ఆంక్షలు పెట్టారు. చైనా కొన్ని ఆంక్షలు పెట్టింది. ఇట్లా దిగుమతి విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో యూరియా తగ్గింది. సో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలి, రైతులకు ఏం చెప్పాలి? సరేనయ్యా, ఈసారి దేశంలో యూరియా కొరత ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు సరిపోయినంత యూరియా ఇవ్వలేకపోతున్నాం అని కేంద్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేదు? రాజకీయాలు అడ్డొస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు యూరియా కొరత పైన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.